హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమ్య వ్లాగ్స్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే సాంబార్ని చూపిస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఈ ఏంటంటే వెజిటేబుల్స్ వేసుకోవాలో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా చింతపండు, ఇంకా ఉడికించిన కందిపప్పు. అందులోనే నేను 3 టమాటోస్ని వేసి ఉడికించుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి నేను వంకాయలు, బెండకాయలు, మునక్కాడలు, క్యారెట్, ఆనపకాయ ఇవి వేసుకున్నాను అన్నమాట. ఇంకా నేను ఈరోజు నాకెంతో నచ్చే మట్టి కుండలో చేస్తున్నాను సాంబారు. చాలా టేస్టీగా వస్తుంది. మీరు స్టీల్ గిన్నెలో చేసేది కన్నా, అల్యూమినియం గిన్నెలో చేసింది కన్నా మట్టి గిన్నెలో చేస్తే చాలా బాగుంటుంది. ఈ పులుపు రకాలన్నవి మట్టి గిన్నెలో చేస్తే మంచి టేస్ట్ వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను మట్టి కుండని వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా ఇంగువని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన వెంటనే నేను పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇంకా అవి కూడా ఫ్రై అవ్వాలి కొద్దిగా. సాంబార్ కానీ పులుసు రకాలు కానీ మట్టి కుండలో చేస్తే చాలా బాగా వస్తాయి. కమ్మని టేస్ట్ వస్తుంది అన్నమాట. మీ దగ్గర మీరు లేకపోతే కొనుక్కోండి. ఒక మట్టి గిన్నె అయితే కంపల్సరీగా ఉంటే బాగుంటుంది. ఇంకా నేను కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. మీరు ఇవే వెజిటేబుల్స్ కాదు, మీకు సాంబార్లోకి ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసి మనం అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 50% ఉడికాక నేను సాంబార్ కారాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత నా దగ్గర MTR స్పైస్ సాంబార్ మిక్స్ ఉందండి, అది కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడికాక నేను ఇప్పుడు చింతపండు జ్యూస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకున్నాను. ఇంకా అందులో ఇప్పుడు నేను ఉడికించిన కందిపప్పు, టమాటాని వేసుకుంటున్నాను. ఇంకా మీరు తినే థిక్నెస్ బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్గా మనం చింతపండు వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా షుగర్ని కూడా యాడ్ చేయాలి. షుగరు, సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా బాగా కలుపుకొని మరుగొచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇంకా బాగా మరుగొచ్చాక
నేను కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటున్నాను. అంతే, సాంబార్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది మట్టి కుండలో చేయడం వల్ల. మీరు ఈ మట్టి కుండలోనే 2-3 డేస్ అయినా అట్లా ఉంచవచ్చు, ఏమి అవ్వదు. సో మీరు కూడా తప్పకుండా మట్టి కుండలో సాంబార్ని తయారు చేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. సో అదండి ఈరోజు వ్లాగు. మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.